నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మనతో పాటు ప్రముఖ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. కాకపోతే మీతో మాట్లాడినప్పుడల్లా, డిస్కస్ చేసినప్పుడల్లా కొత్త కొత్త విషయాల గురించి, కొత్త కొత్త క్రైమ్స్ గురించి తెలుసుకుంటున్నాను. అయితే ఈ మధ్య ఒక క్రైమ్ అమ్మా, అది ఎట్లా అంటే మనం ఏదైనా ఆన్లైన్లో ఆర్డర్ చేసేస్తున్నాము ఇన్స్టెంట్గా. ప్రతిదీ ఇప్పుడు ఉల్లిగడ్డలు లేవు, కూర ఇప్పుడు చేయాలి అనుకున్నా ఇప్పటికిప్పుడు వెంటనే ఆర్డర్ చేసేస్తున్నాము. అదే అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉన్నా, మనం ఒక్కరమే ఉన్నాం అనుకోండి, ఈ కేసు మాత్రం అందరికీ ఒక హెచ్చరిక లాంటిది. అయితే ఆన్లైన్లో తనేం ఆర్డర్ చేయలేదు, బట్ డెలివరీ బాయ్ వచ్చాడు. డెలివరీ బాయ్ వచ్చి, అంటే తను ఇంట్లో ఒక్కతుందని ముందే తెలుసు అనుకుంటాను, వచ్చాడు డెలివరీ బాయ్ లాగా వచ్చి రేప్ చేసేసి వెళ్ళిపోయాడు. అండ్ తను అంటున్నాడు, నేను మళ్ళీ వస్తాను. దీన్ని మనం ఎలా తీసుకోవాలి? భయంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఆమె బ్రదర్, మరి ఓనా కజినా తెలియదు, ఇద్దరు కలిసి ఉంటున్నారు అనేది మనకు తెలిసిన విషయం. ఇది బాంబేలో జరిగినట్టుంది. ఇది పూణే అది చాలా పెద్ద సిటీ. పూణే అనేది కూడా అక్కడ ఏంటంటే మనుషులు టూ మచ్ ఫాస్ట్ కల్చర్గా ఉంటుంటారు. బాంబే వేరు, పూణే వేరు. యాక్చువల్గా చెప్పాలంటే పూణే సైడు డీసెంట్గా కూడా ఉంటారు, కొంచెం పాష్గా అట్లా ఉంటుంటారు, ఎడ్యుకేటెడ్స్, తర్వాత జాబ్స్. ఇట్లా మనకి ఇక్కడ ఐటీ హబ్ అని ఎలా చెప్పుకుంటున్నామో అక్కడ కూడా జాబ్స్ అవి బాగా దొరుకుతాయి. ఇవి సాఫ్ట్వేర్ ఐటీ హబ్స్ అవి ఇక్కడ ఉన్నాయని మనం వింటుంటాం. సో మరి అటువంటి ఎడ్యుకేటెడ్ ఏరియా అది, నాకు తెలిసినంతవరకు. మరి వీళ్ళిద్దరు కలిసి ఉంటున్నారు, జాబ్ పర్పస్ మీద ఉంటున్నారో ఏమో తెలియదు, ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో అపార్ట్మెంట్లో ఉండటం అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఎవరేం పట్టనట్టే ఉంటున్నారు. ఒకప్పుడు ఎవరు పక్కింటి వాళ్ళు ఏం చేసినా కనిపెట్టుకుని ఉండేవారు. ఇప్పుడు ఒంగుని చూసి తలుపులు వేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి మారిపోయిందో చూసారా సంస్కృతి. ఒకప్పుడు అలా ఒంగుని చూడకపోయినా డైరెక్ట్గానే చూసేవారు. ఇలా ఇంటికి వాళ్ళ ఇంటికి ఎవరో బండి వచ్చింది, ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారు, పెళ్లి వాళ్ళు వస్తే పెళ్లి చూపులకు వచ్చారు, అలా అన్ని విషయాలు అడక్కపోయినా కూడా తెలుస్తూ ఉండేవి. అంటే అన్నీ కూడా తెలిసి చేసుకుంటూ ఉండేవారు. అదేంటంటే ఒక రకంగా అది శ్రేయస్సే, మంచిదే. పరిచయాలు కూడా అలాగే ఉండేవి. అలా అని చెప్పి డీప్గా దూరిపోయి అన్ని విషయాలు తెలిసేసుకుని అట్లా ఏం చేసేవారు కాదు. అంటే అన్ని కాలాల్లోనూ మోసాలు ఉన్నాయి, కాకపోతే మనకు కొంచెం జాగ్రత్తలుగా ఉండేవారు. బాగా మనకి దగ్గరగా ఉండేవాళ్ళనే ఇంట్లోకి అలౌ చేయడము, అలాంటి వాళ్ళకే విషయాలు చెప్పడం అనేవి జరిగేది. మళ్ళీ పైనుంచి కూడా చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా చూస్తూ ఉండేవారు, చూపులతోనే అన్ని గ్రహించేవాళ్ళు. రేపొద్దున ఆనకి ఏదన్నా అయితే కూడా వీళ్ళు అవును మేము చూసాము, వాళ్ళు ఎవరో వచ్చారు అని, ఎవరింటికి వచ్చావు నువ్వు, ఫలానా వాళ్ళ ఇంటికా అని కూడా అడిగేవారు. ఆ రోజుల్లో ఏంటంటే అడ్రస్లు అడిగి తెలుసుకుని వచ్చే రోజులు కూడా మొన్నటి వరకు కూడా. ఫలానా వీధిలోకి వెళ్ళాలి, ఫలానా నెంబర్కి వెళ్ళాలి, మనకు తెలియలేదు అని అంటే అక్కడ పోస్ట్ మ్యాన్లు కానీ ఆ వీధిని పోయే వాళ్ళని కానీ అడుగుతూ ఉంటాం, ఇది ఎక్కడా అని చెప్పి. ఇప్పుడు అలా అడగడానికి కూడా భయం వేస్తుంది. అప్పుడు మనం అలా అడ్రస్లు కూడా చెప్తూ ఉండేవారు. అటువంటి మంచి కాలం పోయింది. ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా ఇంటి అడ్రస్ పెట్టేయడం, తిన్నగా మన బెడ్రూమ్లోకి వచ్చి ఉంచునేంత వెసులుబాటు అయిపోయింది. మరి ఎవరైనా లోపలికి వచ్చి ఉంచే వరకు కూడా తెలియటం లేదు, తలుపు కొట్టే వరకు తెలియటం లేదు. మరి మన తలుపులు డోర్లు గొళ్ళాలు పెట్టుకుని ఉంటే పర్వాలేదు, లేదంటే తలుపులు తోసుకుని కూడా వస్తుంటాయి. ఏంటి ఎంతసేపటికి డోర్ నాక్ చేస్తే తీయట్లేదు, తలుపులు ఓపెన్ చేస్తున్నారు. అట్లా అయిపోయింది. ఇప్పుడు ఇంకోటి డైరెక్ట్గా ఆర్డర్లన్నీ ఇంటికి వస్తున్నాయి. ఇది రావడం వల్ల ఏంటంటే పక్కింటి వాళ్ళతో మనకి ఎటువంటి సంబంధాలు ఉండటం లేదు. ఒక్కవేళ పాతకాలం మనుషులు ఎవరన్నా ఉంటే తలుపులు మోగినాయి అంటే ఒంగుని చూసి తలుపులు వేసుకుంటున్నారు. తలుపులు వేసుకుంటే కూడా తర్వాత ఏమన్నా అయితే కూడా అవునండి మేము చూసాం, ఫలానా వాడు వచ్చాడు అని కూడా ఎంతమంది చెప్తున్నారు. మాకెందుకులే, అమ్మో మా మీదకి వస్తుంది అనుకునే వాళ్ళే ఎక్కువ మంది. చాలా తక్కువ మంది ముందుకు వచ్చి అవును మేము చూసామని సాక్ష్యం చెప్తున్నారు. మరి అందరూ అట్లా లేరు. అటువంటి ఈ రోజుల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఏదో మరి వాడు ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే బ్రదర్తో కలిసి ఉంటుందో అది రోజు గమనిస్తున్నాడు ఒకడు వెధవ. గమనించినప్పుడు ఎప్పుడైతే ఆ బ్రదరు లేడు, ఒకరోజు ఎక్కడికో వెళ్ళాడు, 2 రోజులు లేడు, గమనించాడు. అది లేకపోవడం అని ఏ ఊరో వెళ్ళాడు, ఏ క్యాంపుకో ఉండొచ్చు కదా. అప్పుడు ఈ అమ్మాయి ఒక్కతే ఉన్నప్పుడు వచ్చాడు. ఎలా వచ్చాడు, ఏదో స్విగ్గీయో జొమాటో ఏదో ఉంటుంది కదా,
అది ఆర్డర్ కొరియర్ బాయ్ లాగా వచ్చాడు. వచ్చి మరి నువ్వు ఆర్డర్ పెట్టావు ఇదిగో వస్తువు అంటే తీసుకోరు కదా, నేను ఎక్కడ ఆర్డర్ పెట్టానని అంటారు. ఆర్డర్ పెట్టినప్పుడు ఓటీపీలు వస్తాయి, ముందుగా డెలివరీ బాయ్ ఫోన్ చేస్తాడు, అప్పుడు మనకి ముందుగానే ఇంటిమేషన్ తెలుస్తుంది. అదేమీ లేకుండా వచ్చి నేను డెలివరీ బాయ్ అంటే ఎవరు నమ్మరు కదా, అందుకని వచ్చి డోర్ కొట్టి ఇలాగ పక్కింటికి ఇలాగ వచ్చింది కొరియర్, ఏదో కొంచెం నోట్ చేసుకోవాలి, ఏదో ఒకసారి పెన్ ఇవ్వండి అన్నాడు. సాధారణంగా ఎవరమైనా పెన్ అనగానే వెంటనే వెళ్తాం లోపలికి. ఇప్పుడు మనకి ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అలా ఎవరికి కూడా డోర్లు ఓపెన్ చేసేసి లోపలికి వెళ్ళి పెన్నో లేకపోతే ఇంకోటో తీసుకురావడానికి లోపలికి వెళ్ళకండి అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి మిస్ అయ్యాను నేను, ఆ డెలివరీ బాయ్ లాగా వచ్చిన అతను మత్తుమందు చల్లాడంట. రాగానే మత్తుమందు చల్లి అమ్మకి ఏమి గుర్తులేదు, తర్వాత రీకలెక్ట్ చేసుకుంటే ఇవన్నీ గుర్తొచ్చాయి. పెన్ను కోసం పంపించాడు, ఎందుకంటే డైరెక్ట్గా అటాక్ చేస్తే తలుపులు వేసేయచ్చు కదా అమ్మాయి, అందుకని ఏం చేశాడు మత్తుమందు చల్లాడు. సారీ మత్తుమందు కాదు, పెన్ను అడిగాడు. సరే తను జస్ట్ 2 అడుగులన్నా లోపలికి వేయాలి కదా, తను అలా వెళ్ళినప్పుడు ఏం చేశాడు వెంటనే లోపలికి వచ్చి బోల్ట్ పెట్టేశాడు. పెట్టేసి ఆ అమ్మాయి తిరిగి వచ్చే లోపల స్ప్రే చేసేసాడో మరి ముక్కుకి ఏమన్నా అడ్డం పెట్టాడో మనకు తెలియదు. ఆ అమ్మాయి ఆ మత్తుమందు చల్లటం అనేది తెలుస్తుందిగా, ఒక మనిషి ఎదురుగా వచ్చి ఇలా ఏదో చేస్తున్నాడంటే అది గుర్తుంటుంది మనకి. ప్రస్తుతానికి టెంపరీగా స్పృహ కోల్పోయినా స్పృహ వచ్చిన తర్వాత గుర్తురావా ఇవన్నీ, ఎవడో వచ్చాడు పెన్ను అడిగాడు ఏదో చేశాడు అనేది తెలుస్తుంది. తర్వాత ఏం చేశాడు మత్తుమందు చల్లి ఆ చేయవలసిన అత్యాచారం చేసేసాడు. ఒక సెల్ఫీ పెట్టాడంట, ఏం సెల్ఫీ పెట్టాడో మనకి క్లియర్గా చెప్పలేదు. నేను నిన్ను ఎంజాయ్ చేశాను, నేను నీకు మళ్ళీ వస్తాను, న్యూడ్ వీడియోస్ తీశాను, నువ్వు కానీ పోలీసులకు కానీ ఎవరికైనా చెప్పావంటే నీకు అన్ని దాంట్లో సోషల్ మీడియాలో పెడతాను, ఇట్లా బ్లాక్మెయిలింగ్ ఒక వీడియో చేసేసి పెట్టి ఆ అమ్మాయి ఫోన్తోనే మళ్ళీ. అంటే ఇవన్నీ మనం విడమర్చి బయటకి చెప్పకూడదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే అమ్మాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ మగవాళ్ళు ఎవరైనా సరే ఇట్లా డెలివరీ బాయ్స్ వస్తున్నప్పుడు నమ్మకండి. ఈ మధ్య డెలివరీ బాయ్స్ కొంచెం రూడ్గా మాట్లాడారు 2-3 వచ్చినప్పుడు. అది మనం వాళ్ళని అలౌ చేయకూడదు. నువ్వు సరిగ్గా మాట్లాడు, నువ్వు వచ్చిన పని చూసుకో, వెళ్ళు, అది నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఇప్పుడు ఒక మన డెలివరీ ఏదైనా తీసుకొచ్చాడు అనుకోండి, అది కొంచెం మన లోపల మనీ పే చేయటం కానీ లేకపోతే ఫర్దర్ ఏదైనా క్వశ్చన్ వేసినా కూడా వాళ్ళు కోపం వస్తుంది వాళ్ళకి, ఒక్కొక్కరికి, అందరూ కాదు. రూడ్గా జవాబు చెప్పిన వాళ్ళు ఉన్నారు మాతో కూడా. కాబట్టి సమాజానికి నేను అవేర్నెస్ తీసుకొస్తున్నాను ఏంటంటే ఇలాంటి డెలివరీ బాయ్స్ని మీరు అవతల పక్కనే ఉంచి మాట్లాడండి. డోర్లు తీసేసి, ముఖ్యంగా ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇలా డోర్లు తీసేసి పెన్ను కోసమో డబ్బుల కోసమో లోపలికి వెళ్ళకండి. సర్వసాధారణంగా 100కి 90 మంది చేస్తున్న పొరపాట్లు ఇవే. మనకు వస్తువు వచ్చింది, డబ్బులు ఇవ్వాలి అన్నట్టుగా లోపలికి వెళ్తాం మనం. వాడేదో పెద్ద పరమాత్ముడు నమ్మకస్తుడు లాగా మనం వెళ్ళిపోతాం. డెలివరీ వస్తువు తీసుకొచ్చేంత మాత్రం అతను నమ్మాలని మనకేం లేదు. అందులో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని. అలా వెళ్ళకూడదు వెనక్కి. వస్తాడని ముందుగానే మనకి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు డబ్బులు తీసుకుని రండి, లేకపోతే ఫోన్ తీసుకుని రండి, ఫోన్పే చేయాలని అంటే. కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మన ఆర్డర్ చేయకపోయినా వచ్చాడు వీడు. అంటే మనం బయటకు వెళ్తుంటే మనల్ని ఎంతోమంది గమనిస్తారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనం వెళ్ళిపోతున్నాం వస్తున్నాం, మనం తల వంచుకుని ఎవరంకా చోట్లప్ప నీతో నాకేం పని, నీతో నాకేం పని అని తలకాయ వంచేసుకుని తెలిసిన వాళ్ళు ఎదురుగా వస్తున్న అర్జెంటుగా ఏం పని లేకపోయినా సెల్ ఫోన్ తీసి ఇలా చూసుకుంటూ వెళ్తుంటారు. అంత అవసరం ఏముంది నీకు, చూపు తప్పుకొని ఇలా వెళ్ళొచ్చు కదా, ఫోన్లో చూస్తుంటారు. ఇలా కావాలని చెప్పి మీరు ఇలా చేస్తుంటే మీకు చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీకు అసలు తెలీదు. ఇలా చేసేవాళ్ళని, మిమ్మల్ని గమనించేవాళ్ళు వేరే ఉంటారని తెలుసుకోండి. అలాగే కదా గమనించి వచ్చాడు. ఇప్పుడు అమ్మాయి ఏం చేసింది, స్పృహ వచ్చిన తర్వాత ఫోన్ ఎవరైనా ముందు చూసేది ఫోనే చూస్తాం. ఏంటి నాకు ఏం జరిగింది అని ఆ అమ్మాయికి అన్నీ గుర్తుకొచ్చాయి. ఫోన్ చూసింది, ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. వాడు బెదిరించినప్పటికీ కూడా భయపడకుండా ఇమ్మీడియట్గా ఇచ్చింది కాబట్టి ఆ అమ్మాయి సేవ్ అయింది. అదే కొంచెం లేట్ అయితే ఇంకా ఏమైనా కాల్స్ వచ్చాయేమో, బెదిరింపు కాల్స్. కాబట్టి ఈ అమ్మాయి వెంటనే రియాక్ట్ అయ్యి కంప్లైంట్ ఇవ్వబట్టి వాడిని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. అదంతా జరిగేదే. ఇందులో మనకేంటంటే రియాలిటీ ఏంటనంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఇలాంటివి కాదు ఏ రకం మోసం జరుగుతుందో మనకు తెలియదు. ప్రతి విషయాన్ని అనుమానించే స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు సమాజం అలా ఉంది. ఇది రియాలిటీ. మొరాలిటీ అనేటంటే మీరు ఎవరిని నమ్మకండి. అది మీరు లోపలికి వెళ్ళి పెన్నో డబ్బులో పుస్తకమో తేవాలని మీరు అనుకోకండి. ఎవడైనా వచ్చి పెన్ను అడిగినా మా దగ్గర లేదని చెప్పేయండి. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో గ్రిల్స్ ఖచ్చితంగా పెట్టుకుంటున్నారు. ఆ గ్రిల్ డోర్స్ మీరు లోపల నుంచి వేసేసుకోండి. మామూలుగా వుడెన్ డోర్ ఓపెన్ చేసి మాట్లాడండి. 2 ఓపెన్ చేసేయాల్సినంత బంధువు కాదు అతను,
అంత నమ్మకస్తుడు కాదు, ఎవరో అనామకుడు, అపరిచితుడు మనకేదో వస్తువు తేవడానికి వచ్చినా సరే అవతల పెట్టి మనం ఫోన్పే చేస్తున్నాం కదా, వస్తువు అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పాలి. ఇది నేర్చుకోండి. ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారు తెలుసా, డెలివరీ చేయడానికి వచ్చిన వాళ్ళు మనకి ఇంటిమేట్ చేస్తారు, గుమ్మం ముందు పెట్టేసి వెళ్ళిపోతారు. మనం ఈవినింగ్ వరకు కూడా మనం తలుపు తీయకపోయినా ఆ ప్రోడక్ట్ అనేది అక్కడే ఉంటుంది. మనం అన్నీ అలవాటు చేసుకుంటున్నాం, వ్యధ విషయాలన్నీ అలవాటు చేసుకుంటున్నాం. మనకి సాంప్రదాయంలో లేనివి, మనకి సూటబుల్ కానివి అన్నీ వెస్ట్రన్ నుంచి మనం అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటి మంచి విషయాలను ఎందుకు మనం అడాప్ట్ చేసుకోవట్లేదు? పెట్టిపోతాడు, మీరు ఫోన్పే చేస్తారు, లేదంటే వాడు ముందు ఇంటిమేట్ చేస్తాడు ఆ బాయ్ అనే అతను, అది తెలుస్తుంది కదా మీకు, పేమెంట్ అయిపోయింది, వస్తాడు వెళ్తాడు, కాసేపు అయిన తర్వాత వచ్చి చూసుకోండి. ఇంతలోనే ఎవరు ఎత్తుకుపోరు మీ గుమ్మంలోది. కొంచెం 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చుకొని మీరు తీసుకోండి. ఓటీపీ చెప్పమన్నా సరే ఫోన్లో నడుస్తాయి అవన్నీ కూడా. మీరు ఫోన్లో చెప్పేయండి, ఓటీపీ చెప్పండి, అది ఫోన్పే చేసేయండి, ఆ ప్రోడక్ట్ అక్కడ పెట్టి వెళ్ళమని చెప్పండి, ఆ ప్రోడక్ట్ తీసుకోండి. అది మీకు ఏదైనా సూటబుల్గా లేదంటే రిఫండ్ చేసుకునే రిజెక్ట్ చేయడం కానీ వాపస్ చేయడం కానీ ఏదో ఉంటుంది కదా సిస్టమ్, ఆ సిస్టమ్ ప్రకారం మీరు ఆ వస్తువు నచ్చకపోతే మీరు మళ్ళీ దాంట్లో పెడతారు కదా, మీరు వచ్చి తీసుకెళ్ళండి, అది మీరు రిటర్న్ చేసేసుకోవచ్చు. అతనితో మీకేం పని లేదు. ముఖ్యంగా అపరిచితులు ఎవరైనా వస్తున్నారంటే డెలివరీ బాయ్స్, బివేర్ ఆఫ్ డెలివరీ బాయ్స్. మనం ఏదో వాళ్ళని అనాలని కాదు, అందరూ అలా ఉంటారని కాదు, కానీ మన జాగ్రత్తలో డెఫినెట్లీ మనం ఉండాల్సిందే. మీరు పక్క వాళ్ళతో మాట్లాడరు, ఎదర మనిషిని కళ్ళెత్తి చూడరు అని అన్నప్పుడు మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.